హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక శాఖ సహాయకులు అంటే ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది మనకి మే 30వ తేదీన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. 80 పశు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నాం. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర్ నాయుడు. సో మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశు వైద్యుల పోస్టులను దశల వారీగా భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర్ నాయుడు వెల్లడించారు. సో మొత్తం 358 పశు వైద్యుల పోస్టులు అండి, అంటే డాక్టర్ పోస్టులు, వెటనరీ డాక్టర్స్ యొక్క పోస్టులు అనేవి 358 అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే దాంతోపాటు ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే రాయడం జరిగింది. సో అందుకే వీడియో కూడా చేస్తున్నాను. వాటిలో ఆగస్టు 15న 80 పోస్టులు భర్తీ చేస్తాం. అంటే ఈ 358లో 80 పోస్టులు ఆగస్టు 15లో భర్తీ చేస్తారన్నమాట, డాక్టర్ పోస్టులు. అదేవిధంగా అంటే దాంతోపాటే అదేవిధంగా దశల వారీగా 700 పశు వైద్య సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వారం జరిగినటువంటి సమీక్షలో వెల్లడించారు అనేసి కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. సో అంటే 700 పశు వైద్య సహాయకుల పోస్టులు, అంటే ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు అండి, ఏహెచ్ఏ పోస్టులు. ఒక 700 పోస్టులు అనేవి సో దశల వారీగా అంటే ఫేజెస్ లాగా మనకి ఆ 700 పోస్టులు అనేవి భర్తీ చేయాలనేసి మనకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినట్లు ఇక్కడ మనకి అప్డేట్ అయితే రాశారు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. మరి ఎప్పటి నుంచి వస్తాయి ఏంటనేది చూడాలి. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఏహెచ్ఏ పోస్టులకు సంబంధించి ఎవరైతే డైరీ సైన్స్ చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే వెటనరీ డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. పాలిటెక్నిక్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, ఇంటర్ వొకేషనల్ డైరీ చేసిన వాళ్ళు, సో నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకి, వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి చూద్దాం ఎప్పటి నుంచి వస్తుంది ఏంటనేది. ఎందుకంటే మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి యాజ్ యూజువల్గా దాని ప్రకారం జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ప్రకారం. సో అందులో మనకి మెన్షన్ చేశారు పశుసంవర్ధక శాఖ అని, బట్ అందులోనే మనకి ఏహెచ్ఏ పోస్టులు కూడా ఇస్తారా ఏంటనేది మనం చూడాలండి, ఓకేనా. సో మీరేమనుకున్నా దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే భర్తీ చేస్తారని అనిపిస్తుంది, ఓకేనా, ఫేజెస్ రూపంలోనే ఆ 700 పోస్టులు అనేవి. సో అప్పుడు 250, అప్పుడు 250 అలా ఏమైనా చేసుకుంటూ వస్తారేమో చూడాలి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.